తాజా మాజీ సర్పంచ్ల కన్నీటి గాథలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటందుకు వచ్చినటువంటి తర్వాత ప్రజలకు కూడా తెలియజేయడానికి వచ్చినటువంటి నా తెలంగాణ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ వందనాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఈ 1-2 డేస్లో రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం జరిగేటువంటి దాన్ని నివారించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మరి మేలు చేసిన ఆయన అనే నేను అనుకుంటున్నా, లేదా ప్రజలకా లేదా కుటుంబానికి అని చెప్పదలుచుకున్నా నేను. ఎందుకంటే ఇవాళ రేపట్లో అసెంబ్లీ ముందట, ఢిల్లీలో పార్లమెంట్ ముంగట తెలంగాణ కావాలని ఎట్లయితే యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుందో అటువంటిది ఒక సంఘటన ఇవాళ అసెంబ్లీ ముంగట జరగబోయే దాన్ని నేను నివారించిన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. నేను నాకు చాలా చాలా బాధతోటి అటు కుటుంబాల సైడ్ పోతుంటే, అంటే ఆత్మహత్యల పరంపర, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, ఇప్పుడు తర్వాత సర్పంచ్ల పరంపర మొదలైంది. అంటే ఇంతమంది మేము చెప్తున్నా కానీ, ఇంతమంది చనిపోతున్నా కానీ ఎందుకు ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు? ఎందుకు కేవలం ఒక 600-700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయలేటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే తెలంగాణ సమాజం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ నిన్నాక మొన్న నువ్వు ఆడ పోయి చెప్పినావు, ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల రూపాయలు పెద్ద పని కాదు అని. ఈ ఆత్మహత్యల పరంపర నువ్వు ఆపకపోతే అందరు నాకు చెప్పి చేయరు, కొంతమంది వాళ్ళే పోయి కూడా చేసే పరిస్థితి ఉంటుంది. చెప్తేనేమో మేము చెప్పి ఆపే పరిస్థితి ఉంటుంది, కనీసం వద్దు మా బొట్టలో ఉన్న మేము కొట్లాడతామని చెప్పని. ఒక అన్న పోయినసారి కళ్ళకెళ్ళి నీళ్ళు వేసుకున్నాడు మా రవీందర్ అన్న, ఇప్పుడు కూడా ఇట్లా మందలిస్తే దుఃఖం. రాజేందర్ లాస్ట్ టైం చెప్పిండు, మీడియా ముఖంగానే చెప్పిండు, నేను ముందుంటా ఆత్మహత్య కానీ. ఆయనకి ఇప్పుడు ఉట్టిగా ఎవడన్నా నిన్నెవడన్నా బద్నాం చేసేటోడు ఎవడన్నా పట్టుకుంటే రాజేందర్ను అర్ధగంట సేపు ఆయనతో మాట్లాడితే పోయాడ నీ అసెంబ్లీ ముంగట ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నేను తెలుసో తెలియకనో మరి ఏందో కానీ నీ ప్రభుత్వానికి ఇవాళ రేపు జరగబోయేటువంటి ఓ గండాన్ని బయట పెట్టడం కదా, అది ఎన్ని రోజులు ఆపగలుగుతామో తెలియదు. ఈ గండం ఎన్ని రోజులు ఉంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు వెంటనే వీళ్ళ బిల్లులు శాంక్షన్ చేసి ఇచ్చేసే. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ బిడ్డ పెళ్లి చేసో, వాళ్ళ ఇల్లు కట్టుకోనో, వాళ్ళ సొంత పైసల గురించి కాదు, వాళ్ళు ఊరికి మేలు చేసినోడి అది ఉన్నది. ఊరికి చేసే ఉపకారము, శవానికి చేసే అలంకారం 2 వేస్ట్గానే పోతాయి అన్నట్టుగా అవుతున్నది వీళ్ళ చందం పాపం. ఆఖరికి ప్రభుత్వాలు నువ్వు ఇప్పుడు ఈ పైన పెట్టిన అయ్యా గౌరవ ముఖ్యమంత్రి అని, ఇప్పుడు ఇది ఇన్న తర్వాత నేను బిరుదిద్దాం అనుకుంటున్నాను ఇవాళ. అసలు యాక్చువల్గా ఈయన ఇంత ముందు కూడా వినిపించిన, మళ్ళా కూడా తెలంగాణ సమాజం వినాలి ఒకసారి. చూసిగా వాళ్ళు రాగానే వెంటనే ఇస్తామని చెప్పిండు. ఇంకా దాంట్లో చాలా పెద్దగా ఉంటుంది అది. మీరు గల్లాలు పట్టుకొని అడుగురి మంత్రులు ఒక్కొక్కరిని అని చెప్పని అన్నాడు. వీళ్ళందరూ మాట నమ్మిండ్రు. నీ పేరు ఇక అయ్యా పోతుంది, ఇక్కడ బ్లఫ్ మాస్టర్, నీ పేరు బ్లఫ్ మాస్టర్ 420 అని పెడతాం నెక్స్ట్ టైం నుంచి బ్యానర్ల మీద. నువ్వు కనుక వీళ్ళ సర్పంచ్ల బిల్లులు కనుక వెంటనే నువ్వు శాంక్షన్ చేసి వీళ్ళ చేతిలో పెట్టకపోతే, చాలా మంది ఇప్పుడు ఈ యాదన్న, మా మస్సోనన్న, వీళ్ళందరూ నరేష్, వీళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు ఏదో మొక్కని దేవుడు లేదు, తొక్కని గడపలేదు అన్నట్టుగా పొద్దున్న లేసే పాపం ఏదో జరుగుతుంది అని చెప్పని అందరి దగ్గర పోతుర్రు. అంటే మంత్రులలో కొద్దిగా ఫేవరబుల్ ఉన్నది, కానీ ముఖ్యమంత్రికి ఎందుకో మనసు ఒప్పుతలేదు. అది ఏందో నాకు అర్థమైతలేదు. మరి వీళ్ళకి ఇస్తే వాళ్ళ కేసీఆర్కి ఇచ్చినట్టయితే అనుకుంటున్నాయేమో మాకు తెలియదు. కానీ నాయన పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నది. సర్పంచ్ల కుటుంబాల పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నది. మీరు ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతోని ఈ సర్పంచ్ల కుటుంబాల దగ్గరికి, బిల్లులు రాని సర్పంచ్ల కుటుంబాల
ఉన్నది. వాళ్ళు బయట ఎంత అవమానాలు పడుతున్నారు అనేది ఒక్కసారి మీకై మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అయినా సోయికి రాకుంటే ఇక ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సోయికి రా, వీళ్ళ బిల్లులు వెంటనే శాంక్షన్ చెప్పి చాలా మంది వెయిట్ చేసిరు. ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ లోపల వీళ్ళకి వస్తాయి, ఇస్తారు, గవర్నమెంట్ ఎక్కడనో కనికరిస్తుందని చెప్పని అనుకున్నారు. వీళ్ళ సపోర్ట్ లేని నువ్వు ఇవాళ గద్దె మీద కూర్చునే వ్యక్తివే కాదు, నువ్వు విశ్వాసఘాతకునివి. తెలంగాణ ప్రజల ఈ సర్పంచ్ల విశ్వాసఘాతకునివి నువ్వు. నిన్ను విశ్వసించిండ్రు వీళ్ళు. వస్తాడు చెలో వస్తాడు, పోయినోడు ఇయ్యలే కదా ఈయన నన్ను ఇస్తాడని చెప్పని అనుకున్నారు. కానీ నువ్వన్న మాటలే, నువ్వు చెప్పిన మాటలే నువ్వే ఎండారు చేసినావు. మంగళ సూత్రాలు అంటే పుస్తెలతాళ్ళు మట్టెలు తప్ప సర్పంచ్లకు ఏం మిగిలలేదుగా. ఇక మిగిలింది మీకు ఒక పానమే ఉన్నది, ఇంత కూడా పోతుంది. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే నేనైతే మీకు మీ మంగళ సూత్రాలు నిలబెడతా, మీ పుస్తబట్టలు జాగ్రత్తగా ఉంటాయి, మీ ప్రాణాలు మంచిగా ఉంటాయి, కుటుంబాలు మంచిగా ఉంటాయి అని చెప్పి ఆడ గుడి కనబడితే ఆడ గుడికి దండం పెట్టినావు, దర్గా కాడ దస్తి కప్పినావు, చర్చి కాడ పోయి ప్రేయర్లు చేసి చెప్పినావు. ఇవన్నీ మాటలు నేను మాట మీద ఉండేటువంటి మనిషిని, నేను నల్ల మల్ల పులిబిడ్డను అని చెప్పని మాటలు మాట్లాడినావు కదా. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు మాట మార్చి ఏం చెప్తున్నావు? నేను ఇచ్చేదే లేదని చెప్పి మాట్లాడుతున్నావు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పినావు, ఇస్తలేవు. నీకు గుర్తు చేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రజలకు కూడా అరిష్టం అవుతుంది. ఇంకా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటే ఇది మంచిది కాదు తెలంగాణకు. మేము మొన్న యాదన్న చెప్పినట్టు ఇంతకుముందు మైసమ్మ వాగు తండాకు పోయినాం. వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండే, ఇల్లు కూలిపోయింది, సర్పంచ్ ఇల్లు కూలిపోయింది, పైసలు లేవు, అప్పుల పాలైతే 2 ఎకరాలు అమ్మి మిత్తి కట్టిండు. అస్సలు అట్లనే ఉన్నది. భార్యాభర్తలకు ఇద్దరికి మధ్యలో పంచాయతీ అవుతుందని చెప్పి ఊరోళ్ళు కూడా చెప్తే పోయి కూర్చుంటే దుఃఖ సాగరం వల్లది. ఉన్నది ఒకటే అర్రాలో ఉన్న బడి 2 ఏళ్ల కింద బంద్ చేసిండ్రు. ఆ బడిలో పోయి తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆ బడిలో ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి 4 టీచర్లు వచ్చి నువ్వు ఇది ఖాళీ చేయాలంటే మేము చెప్పినా నువ్వు బడి రేపటి నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఖాళీ చేస్తారు, లేకపోతే 10 లక్షల రూపాయలు వాళ్ళకు బిల్లు వచ్చేది ఉన్నది, ఆ బిల్ అన్న ఇమ్మీడియట్ గా శాంక్షన్ చెయ్యి అని. ఒకవేళ మా ఓటోలో కనుక పోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ప్రభుత్వం బద్నాం కాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు మొన్న పోయి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చినావు, యాదిరెడ్డి ఢిల్లీలో చచ్చిపోయిండు అని. రేపు ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే మేము కూడా నీ మీద నీ పేరు పెట్టి అసెంబ్లీ ముంగట పలానా సర్పంచ్ రేవంత్ రెడ్డి చేపట్టుకి చచ్చిపోయిండు అని చెప్పి మా బోటలకు అనే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యొద్దని చెప్పదలుచుకున్నాం. ఇక తర్వాత అయినా నువ్వు ఉదయం చేసినావు అనుకో, మాకు నోరులున్నాయి, మా నోరులు నువ్వు వచ్చే ప్రయత్నం చేసినా మా ఆగాయి. వేలాది మంది గొంతులు రెడీగా ఉన్నారు. మా కార్యాచరణ కూడా పెద్ద అసెంబ్లీ ముట్టడి చేసుడు పెద్ద పని కాదు. ఇదంతా నేను బదనాం చేసుడు పెద్ద పని కాదు. ఇంకొక 1-2 డేస్ టైం ఇస్తున్నాం నీకు, ఇంకొక 2 రోజులు. మా ఆయన చెప్తున్నాడు డిక్లేర్ చేసి పడేద్దామన్నా, ఇక చూసుకుందాం తాడొప్పాడు అని. అయినా కానీ చెప్తున్నాం ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాం మీకు. ఇది ఆగేది కాదు, మేము కూడా గ్రామాలకు పోతాము. నేను ఒక్కటే ఏంటంటే మళ్ళా రిపీటెడ్ గా తెలంగాణ ప్రజలకు ఇది ఇంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆపోజిషన్ అరే ఏందా మీకు బుద్ధి లేవు, టిఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో మలుచుకొని పంటున్నారు, బీజేపీ నాయకత్వం ఇంట్లో మలుచుకొని పంటున్నది. ఈ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళ బిల్లులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న పైసలు వీళ్ళకి ఇచ్చినా అయిపోతుంది. ఆ 1500-1400 ఉన్నాయి కదా, 400 కోట్లు వీళ్ళకి ఇస్తే అయిపోతుంది సపరేట్. అట్లా కూడా లేదు, ఎవరు వాళ్ళు సంపాదించుకొని అందరి దగ్గర పట్టుకుంటారు. ఒక్కరైనా మాట్లాడతలేదు. నాకు ఇదే గమ్మత్ అనిపిస్తుంది, ఇది ఎక్కడ కదరా నాయన అని చెప్పని. మీరు కూడా సోయికి రాని అందరూ సరే, మీ మాటలు ఇప్పుడు ఎవరు నమ్మపరచలేదు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ సర్పంచ్ల ఆత్మహత్యలు జరుగుతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే తెలంగాణ సమాజము మా బోటలో ఊకునే పరిస్థితి లేదు. మేము కార్యాచరణ చూపిస్తాం. ఒక 2 రోజులు వెయిట్ చేసి మేము అంతర్గతంగా ఏం చేయాలి, బయట వచ్చి ఏం చేయాలో కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అది జరుగుతుంది. ఒక 2 డేస్ టైం మళ్ళీ అందరు వినండి. ఆత్మహత్యలు ఇంకొక ఆత్మహత్య జరిగితే పాడలకు ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి తిప్పుతామని చెప్పినాము, తిప్పుతాం చూడండి. అది కూడా ఎక్కడ ఏ ఊర్లో ఒకవేళ ఆత్మహత్య జరిగితే ఇది ఇక్కడ దాకా కాదు, ఢిల్లీ దాకా పోతుంది. నేను మొన్ననే మైసమ్మ వాగు తండాల చెప్పిన, ఇంకొక సర్పంచ్ ఎవరైనా ఆత్మహత్య జరిగితే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టం బిడ్డ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నువ్వే మాట ఇచ్చినావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేది లేదు. చిన్న పైసలు మళ్ళొక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం బదనాం కాబోతున్నారు. నేను
ఉన్నారు సర్పంచ్ల పరిస్థితులు ఉన్నారు. ఎవరన్నా లక్ష్మీపురం గ్రామంకు కూడా పోయినాం మేము. జగిత్యాల పోతే ఆడ ఆయన అట్లనే ఆ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉండే. గటువంటి వాళ్ళు ఎవరికైనా ఆలోచన వచ్చి అసెంబ్లీ ముంగట ఎక్కడైనా చేసుకుంటే తెలంగాణ కాదుగా ఈ రాష్ట్రం బతుకున్నంత కాలం రేవంత్ రెడ్డి నువ్వు ఒక ద్రోహిగా, నువ్వు ఒక బ్లఫ్ మాస్టర్గా, నువ్వు ఒక విశ్వాసఘాతకునిగా చరిత్రలో నువ్వు రెండో ముఖ్యమంత్రి నిలిచిపోతావు లేదో తెలియదు, కానీ నీ పాలనలో అసెంబ్లీ ముంగట ఆత్మహత్య, సర్పంచ్ ఆత్మహత్య జరిగిందని చెప్పని చరిత్రలో నిలిచిపో తలుచుకుంటే మాత్రం నువ్వు ఆ పని చేయి. లేకపోతే వెంటనే వీళ్ళ బిల్లుల విషయంలో నువ్వు ఏ మాత్రం తాసారం చేయకు. నీ బీఆర్ కాలవాడి బీఆర్ తిరగకు, ఢిల్లీ తిరగకు. ఫస్ట్ కూర్చొని వీళ్ళ సర్పంచ్ల వీళ్ళ సహనము ఓపిక నశించిపోతున్నది కనుక మా బోటులో మొత్తం ఉన్నాం. మేధావులు ఎవడన్నా ఉంటే వాళ్ళ సంకనాక తిరగని అవసరం లేదు మనకు. ఆ మేధావులతోని ప్రజలు ఉన్నారు మీ ఎంబడి, ప్రజలు ఉంటారు, బరాబర్ ఉంటారు. ఏ ఉద్యమాలు ఏది ఏమో అయ్యే సొత్తు కాదు. జనం లోపల సమస్య ఉన్నప్పుడు నాయకత్వం వస్తుంది అంతనే. రేపు మీ తరఫుకెళ్ళి కూడా గట్లనే పుట్టుకొస్తారు. మంచోళ్ళ చేతులలో ఉన్నది, ఓపికతో ఉన్నారు. కానీ ఇంకా భవిష్యత్తులో మీరు బదనాం కావద్దంటే మాత్రం మీరు వెంటనే వీళ్ళ సర్పంచ్ల బిల్లులు శాంక్షన్ చేయండి, లేట్ చేయకండి. 2 రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం. ఏమన్నా ఓకేనా? అందరు ఓకే కదా? సర్పంచ్లు అందరు 2 రోజులు ఓకే పడదాం. అదే ఈ 2 రోజులలో తేల్చుకోండి. లేదంటే మాత్రం కార్యాచరణ స్టార్ట్ కాబోతున్నది. మిస్టర్ బ్లఫ్ మాస్టర్ 420 ఇంకా నీ హామీలన్నీ అంతనే కదా. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముంగట ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతిలో ఉన్నది. అందరు మా బోటోళ్ళకు చెప్పి చేస్తలేరు. ఎక్కడ ఎవరనుకన్నా వచ్చిన ఆలోచన ఆల్రెడీ దాన్ని ఆపినం కనుక చెప్తున్నాం మీకు. మళ్ళొకసారి చెప్తున్నాం, మంత్రులారా మీరు కూడా హోష్ ఉంటే ఆ తలకాయ ఉన్నదో లేదో ఆయనకు ఒకసారి ఆ తలకాయలకు ఎక్కిండ్రి. వీళ్ళ సర్పంచ్ల బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలని తలకాయకి ఎక్కిండ్రి. సర్పంచ్లందరూ కూడా, గ్రామాలలో ఉన్న సర్పంచ్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నదంటే గాన్న చేతులు దండం పెట్టి ప్రభుత్వాన్ని అడిగిండు మా రవీంద్ర అన్న, దయచేసి మా బిల్లులు శాంక్షన్ చేపిరని. ఆయన కూడా గదే, అది సూసైడ్ కు దారిలో ఉన్నటువంటి కేసే అది. కానీ ఆపుతున్నాం, ఆయన వద్దన్నా అని బతిలాడు ఆపుతున్నాం. ఆయన కలెక్టర్ ఆఫీస్ లో కాడికి పోయి ఎట్లా తిరుగుతురు అన్న ఇంత ముందు మాట్లాడుకుంటా మస్తు మాట్లాడుకుంటూ చెప్తుండ్రు. ఖమ్మంకెళ్ళుగా మా చెల్లె సర్పంచ్ ఆమె కూడా గట్టినే మొన్న మీటింగ్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి సర్పంచ్లై. సమాజం కూడా అర్థం చేసుకోవాలి. చాలా పేదరికంలో అప్పుల పాలయ్యి ఇజ్జత్ ఓడగొట్టుకోలేక బతుకుతున్న రుట్టిగా వాళ్ళు అట్లా కానీ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగమే మా ఈ ప్రయత్నం. మేము ఇలా కూర్చున్నది కూడా అందుకే ఎట్లయితే తన దండం పెట్టి అడిగిండో, ఇగో వీళ్ళు గుడు విగ్రహాల దగ్గర పోయి వీళ్ళు వినతి పత్రాలు ఎట్లయితే ఇస్తుర్రో మేము కూడా చెప్తున్నాం. సర్పంచ్లందరూ దండం పెట్టి చెప్తున్నాం, ఎవరు ఆత్మహత్యలు దయచేసి చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. బరాబర్ బిల్లులు వచ్చేటట్టుగా సాధిస్తాం అని చెప్పి మీ అందరికీ నేను కూడా కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. మరి గతంలో ప్రభుత్వాలు రకరకాలు ఉన్నాయి. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా అనే వ్యక్తిని. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా సర్పంచ్ కొనసాగాను. మరి ఆనాటి ఉన్న పరిస్థితులు ఈ రోజు కూడా ఇవే పంచాయతీ ఎన్నికలు ఇవే యాజిటీస్ గా జరుగుతూ ఉన్నాయి. మరి పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు బిఫోర్ మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుంటాం. గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని మరి టెక్నికల్ శాంక్షన్ ఎంపీడీఓ, డిపిఓ, డిఎల్పి వరకు తీసుకొని వర్క్ పనిచేస్తారు సర్పంచ్లు. మొన్న ఈ మధ్యకాలంలో మేము సెక్రటరీ పోయినప్పుడు సర్పంచ్లకి ఏ అధికారం ఉందని పనులు చేశారన్నారు. బహుశా మీరు గుర్తుంచుకోండి, భారతదేశంలో అన్న చెప్పినట్టు రాష్ట్రపతికి ఎంత అధికారం ఉందో కేవలం ఒక పంచాయత్ సర్పంచ్ మాత్రమే అడ్మినిస్ట్రేషన్ అధికారం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అధికారం ఉంటుంది, చేయించే అర్హత, చేయించే పని. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. పోయిన సంవత్సరం అంటే ఎన్నికలకు 6 నెలల ముందుగా ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఇందిరాపార్క్ తీసుకొచ్చి ధర్నాలు చేపించేసి ఒక హామీ ఇచ్చారు. మీరు ఇప్పుడు అయితే మంత్రులు గల్లబెట్టండి,
పంచాయతీరాజ్ మంత్రి గారు ఆనాడు ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే చెల్లించి అసెంబ్లీలో మాట్లాడింది. అనేక సార్లు మాట్లాడి రావాల్సినటువంటి సర్పంచుల పెండింగ్ బిల్ ఏదున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే విడుదల చేయాలి, హరీష్ రావును గొంతు నొక్కింది. మరి ఈ రోజు మరి వారందరి దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వము మరి గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన గ్రాంట్ 17 నెలలు ఇవ్వడం లేదు అని అందరూ ఆ సర్పంచ్లంతా కూడా అసమ్మతో ఉన్నటువంటి రగిలిపోయి మంటంతా రగిలి మరి అందరూ కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాపక చేయడం వల్ల ఆనాడు ఆ ప్రభుత్వం కూలిపోయింది. వాస్తవంగా మరి 1%, 2%, ఒకసారి 10% కూడా మరి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లు పడింది. అది కేవలం ఆ సర్పంచుల యొక్క మనోవేద వాళ్ళకు వచ్చిన అప్పుల వేద అన్ని కలుపుకొని కుడీకరించి మరి ఆనాడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మార్చి 15వ తారీఖు నాడు మా యాదయ్య గౌడు, నేను, మిగతా సర్పంచ్ సంఘం నాయకులందరూ కలిసి మార్చిలో గణపతి గారు ధర్నా చేసి తిరిగి ప్రభుత్వానికి తెలియాలంటే ముఖ్యమంత్రి గారు కలవమంటే మార్చి 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు కలిసి మరి చేసిన తర్వాత మేము ఇస్తాము అన్న మాట మాట్లాడి 3 నెలల్లో మీకు ఏప్రిల్లో ఇస్తా అన్నాడు. ఏప్రిల్ నుంచి మళ్ళీ ఒక అక్టోబర్, నవంబర్లో మళ్ళీ కలిసాం. ఈ నవంబర్ లోపల ఇవ్వలేని పరిస్థితులు ఉంటే స్వయంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాము. పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పటికే 5 సార్లు కలిసాం. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారు చెప్తే 1 నెల లోపల ఇప్పిస్తానని మరి ఆనాడు గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చిండు. హామీ మేరకు అనేక మంది సర్పంచులు అప్పటికే బహుశా చెప్పకూడదు కానీ అప్పటికే 70 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఎక్కువ పర్సెంట్ SC, ST, BC మరి సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారు. నాలాంటి ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నా కానీ మరి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి సర్పంచ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పులపాలైండ్రు అని బట్టిని కలిసాం, బట్టి విక్రమార్క కలిసాం, మంత్రులందరినీ కలిసాం. పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు ఇద్దరే సానుకూలంగా స్పందన ఉంది. వారికి మేము నిన్న కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం, అన్న మీ వల్ల పని అవుతుంది, మీరు మా వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20 మంది ఆత్మహత్యలు అయినాయి, ఇంకా 7 మంది అటెంప్ట్ చేసుకున్నారు. నిన్న కాక మొన్న పుత్తూరాజన్న కూడా అన్ని జిల్లాల తిరుగుతూ మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ అక్కడక్కడ అటెండ్ అవుతున్నారు. వారికి నేను ప్రత్యేకంగా పత్రిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు ఇంతమంది సపోర్ట్ చేసినటువంటి BC అధ్యక్షుడు కూడా స్పెషల్గా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం కాలతో అవుతుంది కాబట్టి పత్రికా సోదరులందరూ దయచేసి మీరు మొన్న కూడా మేము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మరి ఆ వినాయకుడు కూడా దండం పెట్టి మరి ప్రభుత్వాన్ని తెలియజేయాలని వినతి పత్రం ఇస్తూ కూడా మీరంతా కూడా స్టేట్ అని తెలిసే విధంగా స్పందించినందుకు ముఖ్యంగా మరొకసారి పత్రికలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వరకు కూడా అందరికీ ఈ సమాచారం అందినప్పటికీ పక్షపాత ధోరణితో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సర్పంచుల బిల్లు చెల్లించలేదు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నడుపుతున్నారా, ఈ యొక్క అధికారాన్ని మొత్తము ముఖ్యమంత్రి గారే చేతిలో పట్టుకొని నడిపిస్తున్నారా? మరి మా సర్పంచుల మీద ఏమి కక్షనో మాకు అర్థం కావడం లేదు. కానీ మరి మేము ఏ రకంగా మా బాధలు చెప్పుకున్నా, ఏ శాఖలు చెప్పుకున్నా, ఏ మినిస్టర్కు చెప్పినా మరి మాకు బిల్లులు ఇస్తామనే మాట ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మరి మీరు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్న సందర్భంగా మరి ఇప్పుడు మేము ఈ ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి ఈ యొక్క సర్పంచుల మీటింగు ఇది ఉత్తగబోదు. మీరు ఇదివరకు ఏం చేసినా మాకు ఇప్పుడు మా బిల్లులు మీరు శాంక్షన్ చేయకపోతే మీరు చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటాము అని కూడా, ఎందుకంటే మేము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు, లక్షలు బాకీలు చేసి మరి ఒకరొకరు భూములు కూడా అమ్ముకొని ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసి చెయ్యనటువంటి పని లేదు. రేపు మీరు ఎన్నికలు పెడితే మరి వచ్చిన సర్పంచులకు కూడా ఏ గ్రామంలో ఏ పని లేకుండా చేసి పెట్టినటువంటి సర్పంచులు ఇక్కడ బాకీలు తెచ్చి చేసే పనులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు పోవడం ముందే మా సర్పంచుల బాధ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మేము ఎక్కడ కూడా దూషించలేదు. ఒక ముఖ్యమంత్రిగా పెద్ద మనసుతోని యొక్క సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లిస్తారని మా మీద మీకు ఎలాంటి కోపం ఉండకుండా మమ్మల్ని మీ సర్పంచులుగా మేము ఏ పార్టీకి సంబంధించే వాళ్ళం కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా చూసి మా బిల్లులను ఇవ్వాలని కోరుతూ, మరి ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు మరి నోటిఫికేషన్ వస్తుందని అంటా ఉన్నారు కాబట్టి సర్పంచులు అందరు కూడా మరి నోటిఫికేషన్ వస్తే మా బిల్లులు ఎక్కడ పోతాయని భయపడతా ఉన్నారు. కాబట్టి బిల్లులు మాకు చెల్లించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ వేయాలని కూడా మా సర్పంచులు అందరి తరపున
మేరకు నేను మీ పోరాటంలో నేను భాగస్వామ్యం అవుతామని అన్న పృథ్వీరాజ్ అన్నందుకు అన్న వచ్చినందుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత వందనాలు చేస్తున్నామన్నా. అదేవిధంగా నీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ఎందుకంటే మరణాల కంటే ఎక్కువ ఏది కాదు, కానీ ఈ సంస్కారం లేని ప్రభుత్వం చెప్పుకుంటా పోతే 21 నెలలు నుంచి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు కలిసినాం, అధికారులకు కలిసినాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోషమ్మ మైసమ్మ కూడా మేము మొక్కులు చెల్లించినాం. అదేవిధంగా జోబ్లెన్స్ పెద్దమ్మ తల్లి, ఒక మైమగల్ల పెద్దమ్మ తల్లి అని కూడా ఆమె దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకుంటే ఈ ప్రభుత్వానికైనా కనికరం కలుగుతుందని మేము పోయి వినతి పత్రం ఇస్తే కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఈ రోజు మేము ఈడ సమావేశాలు పెట్టుకొని మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అని మేము సెక్రటరియట్కి వచ్చి మంత్రిని కలుస్తాము, వినతి పత్రం ఇస్తామని ఓ స్టేట్మెంట్ వచ్చింది అనుకో, మమ్మల్ని రాత్రే తీసుకుపోయి నిర్బంధించి అరెస్టులు చేస్తారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకునే దాంట్లో ప్రజల్ని హింసించి ఇబ్బందులకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి మేము సర్పంచులం, మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు మేము మొక్కులు చెల్లించుకున్నాం అని చెప్పినాం. మొన్న ఇది ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కూడా మేము పోయి మా మొక్కులు చెల్లించింది ఏంటంటే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడు గణనాథ అని మేము వేడుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము అట్టడుగు వర్గాల నుంచి కింది స్థాయి నుంచి జడ్పీ స్థాయి నుంచి వచ్చిన ఆయన కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధుల బాధలు తెలిసిన ఆయన కాబట్టి మా బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద చెల్లించాలంటే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ఒకే ఒక్క మంత్రి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన ఎప్పుడైనా మా సర్పంచుల బిల్లులు అనే వరకు వచ్చే వరకు మేము మార్చిలో పోయిన సంవత్సరంలో మేము మార్చి ఎండింగ్ లో ఇస్తామని చెప్పిండు. కానీ అది కూడా ఒక బీసీ మంత్రి అని మరి మాట నిలబెట్టుకోలేని రకంగా వ్యవహరిస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి కనపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం, మా బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోండి. లేని ఏడల సర్పంచులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మేము ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అవార్డులు తీసుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా మరణాలు చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా మరణాలు ఆపాలంటే మా బిల్లులు ఇవ్వండి. మా బిల్లులలో ప్రధానంగా చేసిన బిల్లులు మేము గ్రామ పంచాయతీ స్టేట్ నుంచి వెళ్ళి పైసలు వస్తాయని ప్రతి నెల అని చెప్పిండు. ఆ స్టేట్ నుంచి వెళ్ళి వచ్చిన పైసలు కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన సంధి ₹1 కూడా ఇవ్వలేదు. అదే విధంగా మన ఊరు మన బడి చేసిన మా సర్పంచులు మొన్న పోయి సెక్రటరియట్ లో ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. మా బిల్లులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం అంటారు, నిజమైన పరిపాలన అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అయ్యా అని గౌరవ పదాలతో మేము ఈడ సమావేశం పెట్టుకున్నాం. మేము ఎవరిని వ్యక్తిగత విమర్శలకు పోతలేం, మా ఆత్మహత్యలు నివారించాలని కోరుతున్నాం.